హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతమండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి, జై సుదర్శన్ భగవాన్‌కి, జై వామనదేవ్‌కి, జై పంచతత్వాకి, జై శ్రీల ప్రభుపాద్‌కి జై. పతిత పావన్ జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనం 13వ అధ్యాయంలో 8-12 శ్లోకాల వరకు చూద్దాం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం असक्तिरणभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् అజ్ఞానం యదతోన్యథా. భావము: వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషములను గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు భార్య గృహము మున్నగు సంబంధముల నుండి విముక్తి, సుఖదుఖముల యందు సమానత్వము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసింపవలెననడి కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. ఈరోజు శ్లోకంలో ఈ 8-12 ఈ ఈ 4, 5 శ్లోకాల్లో ఈ 5 శ్లోకాల్లో ఏంటంటే జ్ఞానం అంటే ఏంటి అంటే, ఫస్ట్ శ్లోకంలో అర్జునుడు కొన్ని క్వెషన్‌లు అడుగుతాడు గదండీ. ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? తర్వాత క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఇలా 6 రకాల క్వెషన్‌లు అడిగాడు గదా! అందులో ఒకటి జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి అని అడిగారు కదా! దానికి సమాధానంగా భగవంతుడు ఇక్కడ అన్నీ ఏవేవి జ్ఞానం కిందకొస్తాయి, జ్ఞానంకి సంబంధించిన అంశాలన్నిటి గురించి కూడా ఇక్కడ 20 అంశాల గురించి 20 అంశాల గురించి చెప్పారనమాట. అందులో ఫస్ట్‌దే అమానిత్వం. అంటే ప్రతి అంటే కౌంట్ చేసుకుంటే కరెక్ట్‌గా 20 వచ్చాయన్నమాట ఇందులో. అయితే ఇందులో ఫస్ట్‌ది అమానిత్వం. అమానిత్వము అంటే వినమ్రత కలిగి ఉండడం అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ శ్లోకంలో జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు, అంటే ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకునే ముందు, అసలు ప్రీవియస్ శ్లోకంలో ఏం చెప్పారు? దానికి దీనికి కనెక్షన్ ఏంటో చూసుకుందాం ఒకసారి. అయితే ప్రీవియస్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆ 24 అంశాలున్నాయి కదండీ! వాటి గురించి చెప్పారు. అవన్నీ కూడా భౌతిక పరమైనవన్నమాట. అయితే మనం జనరల్‌గా ఏమనుకుంటారంటే, ఆ 24 అంశాల గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అని అనుకుంటారు. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు అని భగవంతుడు ఇక్కడ క్లియర్‌గా క్లారిటీ ఇస్తున్నారనమాట. ఈ 20 అంశాలు ఇప్పుడు 8-12 శ్లోకాల్లో ఏవైతే చెప్పారో అవి నిజమైన జ్ఞానము. ఆ 20 వాటిలో కూడా
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఒక లైన్‌లో వచ్చింది. మయి చానన్య యోగేన భక్తిరవ్య విచారిణి అని. భగవంతుడికి అనన్యమైన భక్తి చేయడము అది నిజమైన జ్ఞానము. ఆ జ్ఞానం మనకెలా వస్తుంది? ఇంకొక శ్లోకంలో చెప్పారు. ఆచార్యోపాసనం. ఆచార్యుల యొక్క ఆశ్రయం తీసుకోవాలనమాట. వాళ్ళు చెప్పిన ప్రామాణికుడైన ఆచార్యుల యొక్క ఆశ్రయం తీసుకొని భగవంతుడికి అనన్యమైన భక్తి చేయాలనమాట. అది నిజమైన జ్ఞానం. అంతేగాని భౌతిక పరంగా మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అదంతా కూడా మళ్ళీ వేస్ట్ అన్నమాట. అంటే ఈ 20 ఎలిమెంట్స్‌లో ఈ 20 అంశాలలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ భక్తి. ఆ భక్తి లేకుండా మనం మిగతా వాటి గురించి ఎంత తెలుసుకున్నా అవన్నీ కూడా వేస్ట్. దానివల్ల మనకి ఎలాంటి లాభం ఉండదు. అంటే కొంతమంది ఇప్పుడు మిగతా ఫీచర్స్ అన్నీ ఏమేమి ఇచ్చారు? వినమ్రత కలిగి ఉండడము, సహనం కలిగి ఉండడము, తర్వాత ఇంకా సరళత్వము, తర్వాత ఇంకా గర్వరాహిత్యము, మిథ్యాహంకారం లేకుండా ఉండడం. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ భక్తి లేదు. ఉపయోగం ఏముంది? భగవద్గీత, భాగవతం ఏం చెప్తున్నాయండి? భాగవతంలో ఏం చెప్తున్నదంటే, యస్యాస్తి భగవత్యకించన సర్వైర్గుణస్తత్ర సమాసతే సురాః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి భక్తి ఒక్కటి ఉంటే చాలన్నమాట. సర్వైర్ గుణస్తత్ర అన్ని గుణాలు కూడా మనకి ఆ క్వాలిటీస్ అన్నీ ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతాయి. భక్తుల్లో ఏంటంటే, ప్రత్యేకించి నేను వినయంగా ఉండాలని అనుకోక్కర్లేదు. లేకపోతే సహనంగా ఉండాలి. అవే క్వాలిటీస్ కోసం మనం అంటే అవన్నీ క్వాలిటీస్ మనలో డెవలప్ చేసుకోవడానికి మనం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే. ఇక్కడ భాగవతం ఏం చెప్తుందంటే జస్ట్ భక్తి అనేది మనలో ఉంటే చాలు. మిగతా క్వాలిటీస్ అని ఒక భక్తులలో ఉండాల్సిన మంచి క్వాలిటీస్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతాయన్నమాట. తర్వాత ఎప్పుడైతే మనం ఒక ప్రామాణికుడైన గురువు ఆశ్రయం తీసుకుంటారో భక్తి అనేది ఎలా వస్తుంది? ఎలా చేయాలి? మనకి తెలీదు. ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు. ఆయన్ని అందరూ పూజిస్తూ ఉంటారు. అయితే మనం ఎలా పూజించాలి? మనకి ఏవైనా కోరికలుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అసలు కోరికలతో పూజించాలా? అసలు మనకి ఎలాంటి కోరికలు లేకుండా జస్ట్ కృష్ణుడిని హ్యాపీగా చేయడానికి నిస్వార్థంగా ఎలాంటి స్వార్థ చింతన లేకుండా మనం దేవుడికి భక్తి చేస్తున్నాం కాబట్టి తిరిగి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేయాలి అనే విషయాలన్నీ కూడా మనకి గురువుల ద్వారా క్లియర్‌గా అంటే భగవంతుడికి ఏమిష్టము, ఏమిష్టం లేదు అనేది గురువుకి మాత్రమే తెలుస్తుందనమాట. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువుకి. అలాంటి గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకంతా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయితే ఆ గురువు దగ్గర ఎలా ఉండాలి అవన్నీ తర్వాత నెక్స్ట్ మనకి ఆ 20 ఎలిమెంట్స్ గురించి మనం ఒక్కొక్క దాని గురించి చర్చించుకున్నప్పుడు డీటెయిల్డ్‌గా చెప్పుకుందాం. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ముందు చెప్పిన 24 అంశాలు ఉన్నాయి కదా! వాటి గురించి తెలుసుకోవడం, వాటి మధ్యన ఇంటరాక్షన్స్ అన్నీ ఎలా జరుగుతాయి? తర్వాత మన ఇంద్రియార్థాలన్నిటిని మనం ఎలాగా దానికి ఇంద్రియాలకి కనెక్షన్ ఏంటి? వాటన్నిటి గురించి తెలుసుకోవడం నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం ఏంటి అంటే భగవంతుడికి సేవ చేయడం, భక్తియుత సేవ చేయడమే ఎలా చేయాలి అనేది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. అది ఆ విషయాన్ని ఈ 8-12 శ్లోకాల్లో భగవంతుడు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా ఆ 20లో మిగతావన్నీ కూడా మనకి ఉన్నాయి. కానీ భక్తి అనేది లేదు. అలాంటప్పుడు ఏంటి మిగతావన్నీ ఉన్నా సరే దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆధ్యాత్మిక గురువు ఈ 2 పాయింట్స్ ప్రభుపాదుల వారు ఫస్ట్ హైలైట్ చేశారనమాట. నెక్స్ట్ నుంచి ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ ఏముందండి అమానిత్వం. అమానిత్వము అంటే వినమ్రత. వినమ్రత అనే క్వాలిటీ అన్నిటికంటే ఇప్పుడు భగవంతుడికి దగ్గరికి చేరుకోవాలి అనంటే ఇది ఫౌండేషన్ లాంటిదనమాట. బేసిక్ క్వాలిటీ ఇప్పుడు మనం ఆహ్, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి. మనం డైరెక్ట్‌గా 20 అంతస్తుకి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోలే. ఏం చేస్తాం? మన జర్నీ అనేది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అంతస్తు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం లిఫ్ట్ తీసుకున్నా, స్టెప్స్‌లో ఎక్కినా, ఎలా వెళ్ళినా సరే ఫస్ట్ బేస్ నుంచి కింద నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఒక బిల్డింగ్‌కి బాటమ్ ఫ్లోర్ అదే కిందనున్న ఫ్లోర్ అంతస్తు ఎంత ముఖ్యమో మనకి ఈ భక్తి అనేది డెవలప్ అవ్వాలి అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి అంటే వినమ్రత అన్నమాట. వినయం అనేది లేకపోతే మనం
బ ఎ మనకింకా ఎవరిని మనం ప్లీజ్ చేయలేమనమాట. దానికి ఒక మంచి స్టోరీ కూడా ఉంది. ఒకసారి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గరికేంటంటే ఒక ఆహ్, భిక్షగాడు వస్తాడనమాట. వచ్చి వాడికి బాగా ఆకలేస్తూ ఉంటది. అన్ని వీధులు తిరిగి, తిరిగి అలాగే రాజు దగ్గరికొస్తాడు. రాజు దగ్గరికొస్తే ఏమైనా ఇస్తారేమో అనే ఆశతో వస్తాడనమాట. ఆ సేవకులేమో చూసి ఓకే. ఆకలిగా ఉందా? సరే అని చెప్పేసి తీసుకొనొస్తారు. రాజు చూస్తాడు. అక్కడ ఏం జరుగుతుందని అడుగుతారు. అప్పుడేమో సేవకులు చెప్తారనమాట. ఇతనికి ఆకలిగా ఉందంట. అందుకే ఆహ్, భోజనం ఏమైనా ఉందేమో అని అడుగుతున్నాడు అనంటే, రాజేమో సేవకుడికి చెవిలో ఏదో చెప్తారనమాట. చెప్పిన తర్వాత రాజు దగ్గరలోనే ఆ భిక్షగాడిని కూడా కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకొని సేవకుడేమో వస్తాడు. సేవకుడి చేతిలో ప్లేటేం ఉండదు. కానీ ఎలా అంటే ఒక ప్లేట్‌ని పట్టుకుంటే మనం ఏ రకంగా పట్టుకుంటామో, ఆ రకంగా పట్టుకొని వస్తాడనమాట. ఆ సేవకుడక్కడికి. వచ్చి భిక్షగాడి చేతిలో పెడతాడు. అతను కూడా ఏదో పట్టుకుంటున్నట్టే అలాగే తీసుకొని 2 చేతులతో ఇలా పట్టుకుంటాడనమాట. నెక్స్ట్ రాజు ఇంక చెప్పడం, డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎలా అని గులాబ్ జామున్ ఉంది గదా! చూడు ఆ స్వీట్ ఎంత బావుంది. లేకపోతే బజ్జీ ఎంత బావుంది అని చెప్పి ఒక్కొక్క ఐటెమ్ అక్కడ ఏమి ఉండదు. ప్లేట్ లేదు, అందులో ఐటెమ్స్ లేవు, ఏం లేవు. కానీ రాజేమో ఒక్కొక్క ఐటెమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ బావుంది కదా! బావుంది కదా! అనంటే అతను కూడా ఈ భిక్షగాడు కూడా ఫస్ట్ అతనికేం అర్థం కాదనమాట. ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని. ఒక నిమిషం కొంచెం షాక్ అయినా, మళ్ళీ వెంటనే షాక్ నుంచి తేరుకొని ఏం చేస్తాడంటే నిజంగా రాజు చెప్తున్న ఐటెమ్స్ అన్నీ అతను తింటున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. చాలా బావుంది, చాలా బావుంది అని ప్రతీదీ కూడా ఇదిలా ఉంది, అలా ఉంది అన్నీ ప్రతి ఐటెమ్ టేస్ట్‌ని కూడా రాజు ఏ ఐటెమ్ అయితే చెప్తున్నారో, ఆ ఐటెమ్స్ అన్ని టేస్ట్‌ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటాడనమాట భిక్షగాడు. అలా కొంచెం సేపయిపోయింది. ఇంక రాజంటారు, ఇంక తినడం అయిపోయింది గదా! నువ్వింక బయలుదేరు అని అంటారనమాట. ఇంకా వీడికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాజుకనిపిస్తుందనమాట. వీడు అసలు అంత ఆకలితో వచ్చాడు. పాపం నేనసలేమి ఇవ్వలేదు. కొంచెం కూడా ఎక్స్‌ప్రెషన్ కూడా మార్చలేదు. నేను ఏవైతే చెప్తున్నానో వాటన్నిటికి కూడా ఈ భిక్షగాడేమో అంటే ఆహ్, చాలా కోఆపరేట్ చేశాడు నాతో అని అనుకుంటారనమాట. య నేను తప్పు చేశానేమో ఒకసారి పిలిచి నిజంగానే భోజనం పెట్టాలి అని చెప్పేసి ఈసారి రాజేమో సేవకుల్ని పంపించి ఆ భిక్షగాడిని తీసుకొనొస్తారు. సేవకులు భిక్షగాడిని తీసుకొనొస్తారు. వచ్చిన తర్వాత రాజేమో ఈసారి నిజంగానే మళ్ళీ సేవకుడికి చెప్తారనమాట. ప్లేట్ అన్నీ తీసుకొనొచ్చి అన్ని ఐటెమ్స్ పెడతారు. భిక్షగాడేమో బాగా హ్యాపీగా తింటాడనమాట. అంతా అయిపోయిన తర్వాత రాజు అడుగుతారనమాట. "ఇందాక నీకు నేను అలాగా అవమానించినట్టు చేశాను కదా! నువ్వు చాలా ఆకలితో వచ్చావు. నేను నీకు అన్నం కూడా పెట్టకుండా పంపించేశాను. కానీ నీకేం కోపం రాలేదా?" అనంటే, "మీరు నా ప్రభువు. మీరు" అప్పుడు భిక్షగాడు చెప్తాడనమాట. "మీరు నా నా ప్రభువు కాబట్టి మీతో ఆహ్, మీరేది చెప్పినా సరే దాన్ని నేను ఫాలో అవ్వడం నా ధర్మం. అందుకని నేను మీకు అవన్నీ కూడా మీరేది చెప్పినా దానికి అనుగుణంగా నేను కూడా నడుచుకున్నాను" అని రాజుకి చెప్తే ఆ భిక్షగాడికి ఆన్సర్‌కి రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకు అక్కడ భిక్షగాడు రాజుని తన వినయంతో అట్రాక్ట్ చేసుకున్నాడనమాట. ఆకర్షించాడు. అందుకని రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా భోజనం పెట్టడమే కాకుండా ఇంకా చాలా ధనము అన్నీ ఇస్తాడనమాట. అంటే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే ఈవెన్ మనం కూడా భగవంతుడి దగ్గర, తర్వాత మన ఆధ్యాత్మిక గురువు దగ్గర మనం చాలా వినయ విధేయతలతో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళన్నీ మనల్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు మనకి మధ్య మధ్యలో కొన్నిసార్లు గురువు నుంచి, కొన్నిసార్లు కృష్ణ నుంచి మనకి టెస్ట్‌లొస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ముందెలాగ ఉన్నామో అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం చాలా అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంచి మన ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని ఫేస్ చేయగలిగితే, ఫేస్ చేసి వాళ్ళ మీద ఏ విశ్వాసం అయితే ముందుందో అదే విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేయగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా మనం మన వినమ్రతతో మనం మన గురువుని సాటిస్ఫై చేయాలి. అది ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు వినయంగా ఉండడం అంటే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళ నుంచి మనం ఎలాంటి గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. మనకి గౌరవం లేకపోతే అవమానము లేకపోతే ఇవన్నీ మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తాము మనం దేహ భావనలో ఉన్నప్పుడు.
ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే ఓకే. నిజమైన జ్ఞానం గనక మనకి ఉంటే నేను దేహం కాదు. నేను ఆత్మ స్వరూపుడిని అనే విషయం మనకి తెలిస్తే అప్పుడు ఈ గౌరవాలు ఇవన్నిటి గురించి మనం అంతగా ఆలోచించమనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం వస్తుందో అప్పుడు మనకి భగవంతుడితో ఉన్న కనెక్షను అవన్నీ కూడా తెలుస్తాయన్నమాట. ఆయన మెయిన్. ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి అనే నిజమైన జ్ఞానం తెలుస్తుందనమాట. ఆధ్యాత్మిక పురోగతిలో మనం ఆధ్యాత్మికంగా మనం ఎంత పురోగతి చెందితే అంత మెచ్యూరిటీ వస్తుందనమాట మనకి మిగతా విషయాల్లో కూడా. అంటే దేహ భావనలో ఉండడం అనేసి మన ఆత్మ స్వరూపులం అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మెయిన్ ఇక్కడ ఇంకా ఏంటంటే ఆహ్, ఆహ్, ఎవరైతే ఇప్పుడు గౌరవం కోసం ఎక్కువ పాకులాడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళేం చేస్తారంటే ఆహ్, మెయిన్ పర్పస్ ఏంటి? గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి? అనేది మర్చిపోతారనమాట. మర్చిపోయి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే గౌరవం, గౌరవం అనుకోని అసలు విషయాన్ని మర్చిపోతారు. మన ధర్మం ఏంటి? ఆ విషయాన్ని వదిలేసి గౌరవం కోసం ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోతారు. ఎక్కడైతే వాళ్ళకి జనాలందరూ గుర్తించడము అలాంటిది ఉంటుందో అంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండదు. భక్తి అనేది ఉండదనమాట. భక్తి లేకుండా జస్ట్ గౌరవం కోసం పాకులాడుతూ ఏదో ఒక ధార్మిక సంస్థల్లో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయి ఇంకా హ్మ్. అక్కడ అలా వాళ్ళు చెప్పే కొంతమందికి ఆ వాక్చాతుర్యం అవి చాలా బావుంటాయి కదా! వాళ్ళు చాలా మాట్లాడగలుగుతారు. దానివల్ల వాళ్ళకి గౌరవం అయితే వస్తుంది కానీ ఏంటంటే అసలది అంటే భక్తి అనేది ఉండదనమాట. అది పోతుందనమాట. అయితే నిజమైన ధర్మం ఏంటి? ఏది ధార్మిక సంస్థ? ఏది కాదు అనేది ఎలా తెలుస్తుంది అంటే భాగవతం ఏం చెప్తుందంటే ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటుంది. భగవంతుడు ఏదైతే చెప్తారో అదే నిజమైన ధర్మం అన్నమాట. అంటే భక్తి మాత్రమే భగవంతుడిని తృప్తి పరచడమే మనకి నిజమైన మనిషిగా మనకి నిజమైన ధర్మం అన్నమాట. అది లేకుండా మనం ఎన్ని చేసినా మిగతావన్నీ కూడా ఏంటంటే దేహానికి సంబంధించినవి వస్తాయి. దానివల్ల మనం కర్మ బంధనాల్లో చిక్కుకుంటాం తప్ప మనం ఈ వీటన్నిటి నుంచి బయటకి రాలేము. వినయంగా ఉండడం అనేది ఒక క్వాలిటీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆహ్, మదము. ఆ! అదంభిత్వం. అంటే గర్వరాహిత్యం అన్నమాట. గర్వం లేకుండా ఉండడం. కొంతమంది అసలు చాలా వాళ్ళు చేసే పనులు చాలా చిన్నగా ఉంటాయి కానీ గర్వం మాత్రం చాలా ఈజీగా వాళ్ళకి గర్వం వచ్చేస్తుందన్నమాట. కొంతమంది ఎంత గొప్ప పనులు చేసినా చాలా ప్రశాంతంగా, చాలా నార్మల్‌గా నేనేం చేయలేదు. ఇప్పుడు డివోటీస్‌లో కొంచెం సీనియర్ లెవెల్ డివోటీస్‌ని కానీ, లేకపోతే భక్తిలో మంచి పురోగతి చెందిన భక్తుల్ని కానీ చూస్తే వాళ్ళు భగవంతుడికి ఎంత చేసినా లేకపోతే వాళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా భగవంతుడికి ఎంత భక్తియుత సేవ చేసినా, వాళ్ళలో ఎంత ప్యూరిటీ ఉన్నప్పటికీ కూడా నేనేం చేయలేదు. అంతా కృష్ణుడి దయ, లేకపోతే నా గురు మహారాజ్ దయ. క్రెడిట్ ఎప్పుడు వాళ్ళు తీసుకోరనమాట. వేరే వాళ్ళకిచ్చేస్తారు. వేరే వాళ్ళకి అంటే గురువుకిస్తారు, లేకపోతే కృష్ణకిస్తారు, లేకపోతే మహాప్రభుకిస్తారు. ఇలా ఏంటంటే వాళ్ళలో వాళ్ళ గర్వం పెరగకుండా ఉండడానికి ఎప్పుడూ వాళ్ళు కూడా చాలా అలర్ట్‌గా ఉంటారనమాట. అది అలా గర్వం లేకుండా ఉండడం అది కూడా ఒక మంచి జ్ఞానానికి సంబంధించిన ఒక క్వాలిటీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అహింస. జనరల్‌గా మనం హింస అంటే ఏమనుకుంటాం? ఎవరినైనా చంపడము, లేకపోతే కొట్టడం ఇది హింస అనుకుంటాం. అదొక్కటే కాదనమాట. మన వల్ల ఏ రకంగా కూడా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మాటలతో కానీ, చేతులతో కానీ ఎవరిని కూడా మనం హింసించకూడదు. అదొక్కటే కాదు. ఎప్పుడైతే మనం ఎవరైనా హ్మ్. భగవంతుడి దారిలో లేరు. ఓన్లీ భౌతిక భావనలోనే ఉన్నారు. ఎప్పుడు ఇంద్రియ తృప్తి కోసమే చూసుకుంటున్నారనమాట. వాళ్ళు అవ్ వాళ్ళ లైఫ్ చాలా అంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చే జన్మలు కానివ్వండి, లేకపోతే ఈ జన్మలో కానీ వాళ్ళలా దేహ భావనలోనే ఉంటే వాళ్ళు చాలా చాలా సఫరింగ్స్ ఫేస్ చేయాల్సుంటది. వాళ్ళు చాలా దుఃఖాల్ని పొందాల్సుంటుందనమాట. అదంతా మనకి తెలిసి కూడా మనం ఎవరిని మనం వాళ్ళని ఆ దేహ భావనలో నుంచి, భౌతిక భావనలో నుంచి బయట పడేసి వాళ్ళని భగవంతుడి దగ్గరికి మనం తీసుకొని వెళ్ళలేకపోతే అది కూడా హింస కిందకే వస్తుందనమాట. అంటే ఎవరైనా మన ఎదురుగా ఉండి వాళ్ళు ఈ భౌతిక అంటే 100% మనం అందరికి చేయలేము. అది కూడా ఒక పాయింటే. ఎందుకంటే కొంతమంది ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది చెయ్యరు. వాళ్ళ కర్మ కూడా మ్యాటర్ అవుతుంది. అట్‌లీస్ట్ మనం వాళ్ళ కోసం ప్రే చేయాలన్నమాట. ఓకే.
వాళ్ళు ఇలాగ అయ్యో! ఏంటి వీళ్ళింత సఫర్ అవుతున్నా రియలైజ్ అవ్వలేకపోతున్నారు. కృష్ణ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా ఇంకా సఫరింగ్స్‌లోనే ఉండిపోతున్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారే అని చెప్పి మనం వాళ్ళ కోసం అట్‌లీస్ట్ ప్రే అయినా అంటే ఒక ప్రార్థనలైనా చేసుకోగలగాలనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హింస అనేది ఓన్లీ శారీరకంగా మాత్రమే కాదు. ఎవరైనా భగవంతుడి భక్తిలోకి హ్మ్. నిజమైన సంతోషం అనేది భగవంతుడి భక్తిలోనే ఉంది. భక్తియుత సేవలో మాత్రమే ఉందన్నమాట. ఎవరైతే అది అర్థం చేసుకోలేకుండా ఓన్లీ భౌతిక పరంగా మాత్రమే ఆలోచిస్తూ ఇంద్రియ భోగం కోసమే చూసుకుంటున్నారో, అలాంటి వాళ్ళని మనం చూసి కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయడము అంటే వాళ్ళని వదిలేసి అలా ఉండకూడదనమాట. వాళ్ళ పురోగతి కోసం మన వంతు మనం సాయం చేయగలగాలి. అలా చేయలేకపోతే అది కూడా హింస కిందకే వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం నెక్స్ట్ అదేంటి సహనం. సహనం అంటే ఏంటి జనరల్‌గా ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఎవరైనా మనల్ని అవమానించినా, గౌరవించినా, మానాపమానాలు ఏవొచ్చినా సరే సహించుకొని, సహించేకునే శక్తిని ఆహ్, ఆ శక్తిని పొందడానికి, ఆ సహనాన్ని పొందడానికి ప్రాక్టీస్ చేయడం అన్నమాట. అభ్యాసం చేయడం. అది సహనం అంటే. అంటే మనం ఎలా అయినా సరే, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఓకే. ఎవరైనా అవమానించారా? కృష్ణాస్ మెర్సీ అంతే. నేనెప్పుడో ఏ జన్మలోనో వాళ్ళని అవమానించి ఉంటాను. అందుకే కృష్ణ మళ్ళీ వాళ్ళతో నన్ను అవమానించేటట్టు చేసి, నా కర్మని రిలీజ్ చేసేస్తున్నారు. నా కర్మ నుంచి నన్ను రిలీజ్ చేస్తున్నారని మనం పాజిటివ్‌గా తీసుకోగలగాలనమాట. అది సహనం అంటే. ఇప్పుడు జనరల్‌గా ఏమవుతుంది, మనకి ఏదైనా మంచి హ్యాపీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు జనరల్‌గా అందరూ ఎలా ఉంటారు? ఎవరైతే ఇంద్రియ తృప్తిలో ఉండి, ఈ దేహ భావనలో ఉంటారో నేను నేను, నా కుటుంబం, నా సొసైటీ లేకపోతే నా దేశం ఇలా అయితే ఎలా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? వాళ్ళు ఆహ్, హ్మ్, సంతోషం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో పిల్లలు ఏమైనా ర్యాంకులు సంపాదించినా, లేకపోతే వాళ్ళకే జాబ్‌లో ప్రమోషన్‌లొచ్చినా, లేకపోతే ఇంకేదైనా మంచి జరిగినప్పుడు వెంటనే సూపర్ అని అనుకుంటారు. ఒకవేళ ఏదైనా చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోలేరు. బాగా కుంగిపోతారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఇంకా, ఇంకా వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేకపోతే లైఫ్‌ని ఇంకా వాళ్ళని వాళ్ళు చంపేసుకోవడానికి కూడా అంత బాధపడిపోతారనమాట. అలా ఉండకూడదనమాట. భక్తులనే వాళ్ళు ఎలా ఉంటారు? నిజమైన జ్ఞానం అంటే ఏంటి? సహనంతో ఉండాలనమాట. ఎలాంటి సిట్యుయేషన్‌నైనా హ్యాండిల్ చేసుకోగలగాలి. ఓకే. కృష్ణ ఉన్నాడు. ఆ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోలేరనమాట. తీసుకోరు అలాగా. హ్మ్. ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి అంటే మన ఆ పాత్‌లో ఉండేటప్పుడు ఈ కృష్ణ చైతన్యం మార్గంలో ఉండేటప్పుడు మనకి చాలా సార్లు ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటాయన్నమాట. డే నంబర్ 1 నుంచి అందరూ మనల్ని ఆహా! ఓహో! అనరు. మెయిన్ ఏంటంటే అందరి మెప్పు కోసం మనం భగవంతుడి భక్తి మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఎవరు మన గురించి ఏం ఆలోచిస్తున్నారని కాదు. మనకి మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. నేనేం చేస్తున్నాను? నిజంగా ఇది కృష్ణకి ఇష్టమవుతుందా? ఈ రోజున ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నాను కదా! నాలో ఏం ప్రోగ్రెస్ ఉంది? ఏం పురోగతి ఉంది? అనేది మనల్ని మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు నేను పురోగతి చెందాను? ఇంకా ఏం చేయాల్సుంది? నాలో ఎక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి? అలా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అంతేకాని వేరే బయటికి ఒకలాగా, లోపల ఇంటర్నల్‌గా జరిగేది ఒకలాగా అలా ఉండకూడదన్నమాట. మనకి మనం ఈ క్వా మన్ ఇవన్నీ మంచి క్వాలిటీస్ అన్నమాట. మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనలో ఉన్న నెగటివిటీస్‌ని మనం ఒప్పుకొని, మనం వాటిని కరెక్ట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే, ఉన్న అందరి ముందు మనం షో ఆఫ్ చేస్తూ ఉంటాం. బాగా మంచి భక్తుల్లాగా నటిస్తూ ఉంటాం. కానీ ఇంటర్నల్‌గా మన ప్రోగ్రెస్ అనేది ఉండదు. దానివల్ల ఉపయోగం ఏంది? ఎన్ని రోజులు నటిస్తాం? దానివల్ల ఐ థింక్ మాతాజీ డిస్కనెక్ట్ అయ్యారండి. మళ్ళీ జాయిన్ అవుతారు. హరే హరే కృష్ణ కృష్ణ మొత్తం వస్తా మాతాజీ. మాతాజీ. హరే మధ్యలో కృష్ణ. లాస్ అయ్యాం. యెస్ మాతాజీ. యెస్ మాతాజీ. ఆ! యెస్ మాతాజీ. కంటిన్యూ చేస్తున్నాను మాతాజీ. ఆ! యాహ్! ఓకే. అది మధ్యలో మనం అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉండేటప్పుడు కొన్నిసార్లు మనకి
అవమానాలు జరగొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. ఆ! Yes, yes, Mataji. Yes, Mataji. ఓకే. You're able to hear Mataji. ఓకే. ఓకే మాతాజీ. అయితే ఇక మనం ఆధ్యాత్మిక ఆహ్, దానిలో ఆధ్యాత్మిక పాత్‌లో ఉండేటప్పుడు, ఈ దారిలో ఉండేటప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు మనం చేయనివి మనం ఫేస్ చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చనమాట. కానీ మనం చాలా సహనంతో ఉండాలి. ఎప్పుడు మనం పురోగతి కోసం మాత్రమే ఆలోచించాలి. కృష్ణాకెలా దగ్గరవ్వాలి? మన ఆధ్యాత్మిక గురువుని మనం ఎలా తృప్తిపరచాలి? వీటి గురించి ఆలోచించాలనమాట. ఇప్పుడు 'ప్రహ్లాద్ మహారాజ్' ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనకి ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్సొచ్చినా ఎప్పుడు కూడా హరినామాన్ని వదలలేదనమాట 'ప్రహ్లాద్ మహారాజ్.' మనం కూడా 'ప్రహ్లాద్ మహారాజ్' లాగా దృఢ నిశ్చయంతో ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కోసం చూడాలి. ఎన్ని కష్టాలొచ్చినా కృష్ణాని మాత్రం వదలకూడదనమాట. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా మన మైండ్‌లో అది ఫిక్స్ చేసుకుంటామో, అప్పుడేమవుతుంది, ప్రాబ్లమ్సొచ్చినప్పుడల్లా మనకి ఈ పాయింట్ మనకి గుర్తొస్తూ ఉంటుందనమాట. ఎందుకు నేను కృష్ణాని ఎందుకు వదిలేయాలి? కృష్ణయే నాకు చూసుకుంటాడు. కంపల్సరీ ఈరోజు బాలేకపోయినా నెక్స్ట్ మంచి జరుగుతుంది అనే హోప్ వస్తుందనమాట. కృష్ణ మీద డిపెండ్ అయితే. నెక్స్ట్ ఇంకా ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వము అని చెప్పారు. రుజుత్వము అంటే సింప్లిసిటీ అన్నమాట. ఆహ్, సింప్లిసిటీ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎదుటి వాళ్ళ శత్రువులు, వాళ్ళ వల్ల మనకి హాని జరుగుతుంది అని తెలిసినా సరే, మనం ఏంటంటే ఎలాంటి చెడు భావన లేకుండా వాళ్ళకి కూడా అంటే మన అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయగలగాలన్నమాట. అది సింప్లిసిటీ అంటే. అయితే ఇక్కడ దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే ద్రోణుడు. ద్రోణాచార్య ఏం చేశారండి, ద్రుపదుడు కొడుకు ఉంటాడు కదా! దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు వచ్చి తనకి విలువిద్య అవన్నీ నేర్పించమన్నప్పుడు, కౌరవులకి, పాండవులకి ఏ రకంగా అయితే నేర్పించారో ఆయన దృష్టద్యుమ్నుడికి కూడా నేర్పించడం జరిగిందనమాట. అలా ఉండాలి. అది మంచి జ్ఞానవంతుల క్వాలిటీ అన్నమాట. ఎవరిని చూసి వాళ్ళు అసూయ చెందరు. ఒకవేళ ఎవరి మీద వాళ్ళకి వీళ్ళు శత్రువు అలాంటి డిఫరెన్షియేట్ చేయరు. ఒకవేళ శత్రువు అయినప్పటికీ కూడా టైమొచ్చి వాళ్ళు మ ఆహ్, ఆహ్, వాళ్ళ అవసరం అనుకుని వచ్చినప్పుడు అంతే హ్యాపీగా, అంతే నార్మల్‌గా కూడా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారనమాట. ఎలాంటి చెడు భావన వాళ్ళు పెట్టుకోరు. అది ఆహ్, ఈ సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇంకా హ్మ్. ఆచార్యోపాసనం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ప్రామాణికుడైన ఒక ఆధ్యాత్మిక గురువు షెల్టర్‌లో ఉండాలి. తర్వాత ఆ గురువుకి ఎలాగ మనం సేవ చేయాలి, ఎలా క్వెషన్స్ అడగాలి, అవన్నీ కూడా మనం 4వ అధ్యాయంలో చూసాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అక్కడ ఏం చెప్పారంటే, గురువు మనం చాలా వినయంతో వినయ విధేయతలతో మనం గురువుకి సేవ చేయాలన్నమాట. అలా సేవ చేసి మనం అప్పుడు వాళ్ళని ప్రశ్నలేవైనా ఉంటే, అది ఛాలెంజింగ్ మూడ్‌లో కాదు. తెలుసుకోవాలి అనే అపేక్షతో, తెలుసుకోవాలన్న దృఢమైన కోరికతో ఎలా అయినా గురువు గారి నుంచి నేను విని, నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అనే ఉద్దేశంతో గురువుని ప్రశ్నలడిగి తెలుసుకొని మనం ఫాలో అయితే అప్పుడు గురువు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎప్పుడైతే గురువు హ్యాపీగా ఫీల్ అవుతారో అప్పుడేమవుతుందంటే, కొన్నిసార్లు మనం విధి నియమాలు, ఈ భక్తి జీవితంలో ఉండే కొన్ని నియమాల్ని మనం పాటించలేకపోవచ్చు. కాకపోతే మనం వినయ విధేయతలతో ఉండి, భక్తిలో ఇప్పుడు మన డిజైర్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఎదుటోళ్ళకి మనం చెప్పక్కర్లేదు. ప్రతిసారి గురువుకి మనం వెళ్లి నేను భక్తిలో మనకి మనసులో లేకపోతే అది మనం ఎన్ని సార్లు నోటితో చెప్పినా ఈజీగా గురువు ఐడెంటిఫై చేసేస్తారనమాట. ఆహ్, అలాంటిది ఇప్పుడు మనకి స్ట్రాంగ్ డిజైర్ ఉంది. ఎలా అయినా సరే నేను కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలి, కృష్ణాని సాటిస్ఫై చేయాలి అనే కోరిక మనకి దృఢంగా ఉన్నప్పుడు, మన గురువు దాన్ని మనం మన నడవడికతో దాంతో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఎప్పుడైతే గురువుకి అర్థమవుతుందో మనం కృష్ణ భక్తి కోసం చాలా తాపత్రయపడుతున్నాము అని ఎప్పుడైతే గురువుకి అర్థమవుతుందో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకుంటాయి. వాళ్ళ దయ మనకి దొరుకుతుందనమాట. ఎప్పుడైతే వాళ్ళ దయ మనకు దొరుకుతుందో
అప్పుడు మనం ఇంకా కొన్ని నియమాల్ని పాటించలేకపోయినా మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది ఆగదనమాట. ఆటోమేటిక్‌గా ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా అన్ని క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. తర్వాత ఏ నియమాలైతే మనం ముందు పాటించలేకపోతున్నామో, గురువు దయ మనకి కలిగిన తర్వాత కంపల్సరీ మనం ఆ విధి నియమాల్ని కూడా మనం పాటించగలుగుతాము. అది ఇక్కడ ఆచార్యోపాసనం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా మనకి ఒక సర్టెన్ స్టేజ్ మనం భక్తిలో ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చిన తర్వాత గురువు కూడా మనల్ని రికమెండ్ చేస్తారనమాట కృష్ణకి. ఓకే. మనకి ఆ ఎలిజిబిలిటీ లేదు. మనం కొన్ని కొన్ని ఫాల్ట్స్ ఇంకా మనలో ఉండిపోయాయి. అయినా సరే గురువు రికమెండ్ చేస్తారనమాట. ఓకే. అని బ్లెస్సింగ్స్ ఇస్తారు. మనలో ఉన్న ఆ ఫాల్ట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ధామానికి చేరుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. అది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆహ్, శౌచం అంటే శుచిత్వం అనమాట. క్లీన్లీనెస్. అంటే ఏంటి? ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా కూడాను. ఎక్స్‌టర్నల్‌గా అంటే మనం రోజు స్నానం చేస్తాం కాబట్టి, ఆ రకంగా ఈ శరీరం అనేది క్లీన్ అయిపోతుంది. క్లీన్ అవుతుంది. మరి ఇంటర్నల్‌గా అంటే అంతరంగా అంతరంగా ఎలాగా శుచిత్వము అనంటే ప్రతిరోజు భగవంతుడి హరినామాన్ని హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం అన్నమాట. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని చెప్పేసి ప్రతిరోజు మనం ఎంత డీప్‌గా భగవంతుడి పట్ల ప్రేయర్‌ఫుల్ మూడ్‌లో ఉండి మనం ఎప్పుడైతే భగవంతుడికి కంటిన్యూయస్‌గా ఈ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉంటామో, దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా గూడా మనకి ఆ ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. ఎన్నో జన్మల నుంచి ఉన్న ఆ కల్మషాలన్నీ పోయి ప్యూరిఫై అవుతామనమాట. శుచిత్వం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏంటి? హ్మ్. స్థైర్యము అంటే స్థిరత్వం అన్నమాట. స్థిరత్వం ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం దృఢ నిశ్చయంతో ఉండాలి. అప్పుడు మనం స్థిరంగా ఉండి ముందుకి అంటే పురోగతి చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది స్థిరత్వం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మ నిగ్రహం. ఆత్మ నిగ్రహం అంటే మనకి కొన్ని సార్లు భక్తి చేయడానికి కొన్ని సిట్యుయేషన్స్ ఫేవరబుల్‌గా ఉంటాయి. అంటే అనుకూలంగా ఉంటాయి. కొన్నేమో ప్రతికూలంగా ఉంటాయన్నమాట. అనుకూలంగా ఉండే సిట్యుయేషన్‌లో మనం ఎలాగో బానే ఉంటాం. ప్రాబ్లమ్ ఉండదు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ ఉంటాం. కానీ కొన్ని సార్లు మనకి నచ్చనివి జరగొచ్చు. లేకపోతే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంట్లో సిట్యుయేషన్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. మన హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా లేకపోతే మనలో ఉండే కొన్ని క్వాలిటీస్ మనల్ని పురోగతి చెందకుండా ఆపుతూ ఉండొచ్చు. సపోజ్ మనకి జెలసీ ఉందనుకోండి. వేరే వాళ్ళని చూసే మనం అసూయ చెందుతున్నాం. అలాంటి క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, లేకపోతే నాకే అన్నీ తెలుసు. వీళ్ళందరూ వేస్ట్. చాలా డామినేటింగ్‌గా లేకపోతే వేరే వాళ్ళని చూసి జెలసీ ఫీల్ అవ్వడం. ఇలాంటి ఏమైనా లేకపోతే ఆహ్, ఊరు ఊరికే చాలా ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట కొంతమందికి. ఎంత అంటే ముందంతా అనుకుంటారు నేను ఎలా అయినా ప్రశాంతంగా ఉండాలి, నార్మల్‌గా ఉండాలి. డివోటీస్‌తో ఇలా బిహేవ్ చేయకూడదు. అంటే కోపం ఒక స్టేజ్‌లోకి ఒక ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌కెళ్ళిపోయి అవతల వాళ్ళు డివోటీసా? లేకపోతే నాకంటే సీనియరా? లేకపోతే నా బాసా? అవన్నీ ఇంకా ఆలోచించరనమాట. విచక్షణ అనేది పోతుంది. ప్రతి నెగెటివ్ క్వాలిటీ కూడా అనమాట. మనలో ఏ నెగెటివ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా పురోగతి చెందకుండా ఆపుతూ ఉంటాయన్నమాట. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈ ఆధ్యాత్మిక గురువు షెల్టర్ తీసుకొని ఎలాగైనా సరే మనం ఆ నిగ్రహాన్ని కోల్పోకుండా ఆ భక్తిలో నాకు బాగా కోపంగా ఉంది. నేను ఎలా పనికిరాను ఇంక భక్తి చేయడానికి నేనింక వేస్ట్. లేకపోతే నేను వేరే వాళ్ళని చూసి అసూయ చెందుతున్నాను. లేకపోతే నేను ఆహ్, హ్మ్, లేకపోతే నాకు జ్ఞానం లేదు. ఏదో ఒక నెగెటివ్ క్వాలిటీ మనలో ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకొని, ఇంకా నేనింక చేయలేనులే వదిలేద్దాం అని చెప్పేసి డ్రాప్ అయిపోకూడదనమాట. మనం కంట్రోల్ చేసుకుంటూ, ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే ఆహ్, ఆధ్యాత్మికంగా పురోగతి ఎలా చెందుతాము అనేది కంటిన్యూయస్‌గా ట్రై చేయడం అనేది ఆపకూడదనమాట. మనం సిన్సియర్‌గా ట్రై చేస్తూ ఉంటే కంపల్సరీ ఆ రిజల్ట్ అనేది వస్తుంది. మనం పురోగతి చెందుతామనమాట కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఇంద్రియ విషయములందు వైరాగ్యం కలిగి ఉండడం. ఇంద్రియ విషయాలందు వైరాగ్యం ఎలా కలుగుతుందంటే జనరల్‌గా మన ఇంద్రియాలన్నీ కూడా చాలా పవర్‌ఫుల్. అన్నిటికంటే మనకి ఆహ్, ఆహ్, ఈ
కళ్ళున్నాయనుకోండి ఏదైనా అది భగవంతుడు చూడమని మనకి బుద్ధి చెప్తూ ఉన్నా సరే వినదు. ఇంకేమైనా చూడ్డానికి ఏ మూవీస్ చూడ్డానికో, లేకపోతే ఇంకేమైనా చూడ్డానికి అందంగా ఉన్న వేటినైనా చూడ్డానికి కానీ అలా చేస్తూ ఉంటది. అలా అలా ఉంటాయి. ఆ తర్వాత అన్నిటికంటే మనకున్న ఇంద్రియాలన్నిటికంటే మోస్ట్ పవర్‌ఫుల్ తర్వాత కంట్రోల్ చేయడం కష్టమైన ఇంద్రియం ఏంటి అంటే నాలుక. నాలుక ఏం చేస్తుందంటే ప్రజల్ప. నాలుకకు ఉన్న మ అన్నిటికంటే బెస్ట్ నెగెటివ్ క్వాలిటీ ఏంటి అంటే ప్రజల్ప చేయడం. వేరే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడము, లేకపోతే ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కొంతమంది చాలా నోటు దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి చేయడము. తర్వాత లేకపోతే ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా తినడం అన్నమాట. ఏది పడితే అది తినడం. అలాంటివన్నీ అంటే జిహ్వ ఎక్కువగా ఉంటుంది. అది తినాలి, ఇది తినాలి అనే కోరిక. అలాంటప్పుడు ఏం నిజమైన జ్ఞానం అంటే ఏంటి అంటే, ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉంటారో, వాళ్ళు ఈ ఇంద్రియాలన్నిటిని కూడా వాటి భోగ వస్తువుల నుంచి వాటిని దూరం చేసి భగవంతుడి భక్తిలో పెడతాయన్నమాట. సపోజ్ పెట్టగలుగుతారు. సపోజ్ నాలుక ఉందనుకోండి, ప్రజల్ప వద్దు కట్ అని చెప్పేసి ప్రజల్పని కట్ చేసి ఏం చేస్తారండి, హరినామ సంకీర్తన చేయడము, లేకపోతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడము అలా చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఫుడ్ విషయానికొచ్చినప్పుడు ఏదో ఒకటి తినొద్దు. భగవంతుడికి సమర్పించకపోతే ఇది తినకూడదు అని నాలుకని కంట్రోల్ చేస్తారనమాట. ఓన్లీ భగవంతుడి యొక్క కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే నాలుకకి ఇస్తారు. అలాగే చూసేటప్పుడు కూడా ఏదో ఒకటి చూడొద్దు. భగవంతుడి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి అని కళ్ళకి ట్రైన్ చేసుకుంటారు. నెక్స్ట్ ముక్కుకి మంచి వాసన అంటే కృష్ణుడికి సమర్పించిన పువ్వులు లేకపోతే తులసి దళాన్ని మనం ఆహ్ వాసన చూడాలి అని ముక్కుని ట్రైన్ జేస్తారనమాట. అలా ప్రతి సెన్స్ ఆర్గన్‌ని కూడా అంటే ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవంతుడి సేవలో నిమగ్నం అయ్యేటట్టు చేస్తారనమాట. అలా అంతే కాకుండా ఇంకా ఏంటంటే ప్రతిరోజు చెవులకి ఏం చేస్తారంటే భగవద్గీత, భాగవతం శ్రవణం చేయాలి. మనం మాట్లాడుతున్నాము అంటే ఓన్లీ కృష్ణుడి గురించి మాట్లాడాలి. లేకపోతే నోటికి జిప్పేసేసుకోవాలి. ఏది పడితే అది వాగకూడదు, మాట్లాడకూడదు. అని ప్రతి ఆర్గన్‌ని కూడా వాళ్ళు చక్కగా ట్రైన్ చేసుకుంటారనమాట. భగవంతుడి యొక్క భక్తులు. దానివల్ల ఏమవుతుందంటే, మన ఇంద్రియాలేవి కూడా ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో అన్ని కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. అది. నెక్స్ట్ ఇంకా ప్రతి ద ఆహ్, హ్మ్, ఆహ్, ఇంకా కాళ్ళు, చేతులు ఇవి కూడా ఏంటంటే భగవంతుడి భక్తిలో మాత్రమే ఉపయోగిస్తారనమాట. అనవసరంగా ఏదైనా మూవీస్‌కెళ్ళడము, లేకపోతే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌లని ఇంకా ఏవో మ్యాచెస్ అవి వస్తుంటాయి కదా! స్పోర్ట్స్ అవి చూడకుండా, అవన్నిటిని చూడకుండా కంట్రోల్‌లో పెట్టుకుంటారనమాట. అది ఈ, ఈ ఇంద్రియ వస్తువుల నుంచి వైరాగ్యం కలిగి ఉండడం. తర్వాత అనహంకారం, మిథ్యాహంకారం. అహంకారం అంటే ఏంటండి, నేను ఈ దేహాన్ని, నాకే అన్ అన్నిటిని బాడీతో రిలేట్ చేసుకోవడం అహంకారము. ఎప్పుడైతే మనకి నిజంగా పరివర్తన అనేది వస్తుందో ఆహ్, అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఎప్పుడైతే మనకొస్తుందో, అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. మనం దేహం కాదు, ఆత్మస్వరూపులం. మన నిజమైన పొజిషన్ ఏంటి అంటే, భగవంతుడికి సేవ చేయడము. అది మన ఆహ్, ఎన్నో జన్మల పుణ్య ఫలం అన్నమాట. ఈ మానవ జన్మ అనేది. దాన్ని మనం ఓన్లీ భగవంతుడికి భక్తి చేస్తేనే మనం మళ్ళీ భగవద్ధామానికి చేరుకుంటాము అని మనం నిజంగా తెలుసుకోవడం. ఇవన్నీ తెలుసుకోవడం మిథ్యాహంకారం లేకుండా ఉండడం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఈ ఈ ఈ దుఃఖాలనేవి ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఈ జన్మము అంటే ఆహ్, పుట్టడము, చావు, తర్వాత ముసలితనము, అవ్వడము. జనరల్‌గా ఏమనుకుంటాము, ఈ జన్మ పర్వాలేదులే అంటే పుట్టుక ఏం పెద్ద కష్టమేం కాదు అని అనుకుంటాం. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ జనరల్‌గా ఏంటంటే ఈ జన్మము చాలా కష్టమైన ప్రాసెస్. అది శ్రీమద్ భాగవతంలో దాని గురించి డీటెయిల్డ్‌గా చెప్పారు. తర్వాత మృత్యు కూడా 40,000 తేళ్లు ఒకేసారి మనల్ని కుడితే ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో అంత నొప్పిగా ఉంటుందంట మృత్యువు కూడా. సో, అది కూడా కష్టమే. ఇంకా జనరల్‌గా మనకి ముసలితనము, వ్యాధి ఈ రెండిటి గురించి తెలుసు. చిన్నది బాలేకపోతేనే మనం ఇంకా అమ్మో! ఎలా చేయాలి? ఈ వర్క్ ఎలా చేయాలి? ఆ పని ఎలా చేయాలి? అని చెప్పేసి మనం వెంటనే ఒంట్లో బాలేకపోతే మనం ఇంకా ఏమి చేయలేమని అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా దుఃఖమే. నెక్స్ట్ ముసలితనం. అంతవరకు మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. యంగ్ ఏజ్‌లో ఉండేటప్పుడు మనకి ఆర్గన్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. నేనే హీరో అన్నట్టు ఉంటాం. కానీ ఒక్కసారి మనకి బాడీలో శక్తి తగ్గుతూ ఉంటే అప్పుడు రియాలిటీలోకొస్తాం అన్నమాట.
మనకి మన మన హీరో కాదు. ఈ బాడీ స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకే హీరో. లేకపోతే మనం జీరో అయిపోతాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఇవన్నీ కూడా దుఃఖానికి కారకాలనమాట. జన్మ, మృత్యు, జర, వ్యాధి. అయితే ఎవరైతే ఈ భక్తిలో ఉంటారో, ఎవరైతే నిజమైన జ్ఞానంతో ఉంటారో వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. యాక్సెప్ట్ చేసుకుంటూ మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించుకుంటారనమాట. ఈ భౌతిక జీవితంలో ఈ 4 కూడా కంపల్సరీ దీన్ని మనం దాటలేం. ఏం చేయలేమనమాట. నాకొద్దు అనన్నా వస్తాయి. సుఖదుఖాలు కూడా అంతే. నెక్స్ట్ ఇంకొక పాయింటొస్తుంది. సుఖదుఖాలప్పుడు సమంగా ఉండాలి అని. ఎవరైతే ఈ నిజమైన జ్ఞానంతో ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుందనమాట. ఈ సుఖదుఖాలు, తర్వాత ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవన్నీ నాకొద్దు అనుకున్నా మనకిష్టం లేదు, నాకిష్టం లేదు. ఈ ఫేజ్‌లోకి నేను ఓల్డ్ అవ్వకూడదు. నేనెప్పుడు యంగ్‌గానే ఉండాలి అని అనుకున్నా తప్పదు. మృత్యు నాకొద్దునన్నా తప్పదు. దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ ముందు క్లాసుల్లో చూసాం. అయితే ఇవన్నీ మనకి కాదు అనుకున్నా వస్తూ ఉంటాయి కాబట్టి, మనం వాటిని యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ, మళ్ళీ అదే స్టేజ్ అంటే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి ప్రవేశించి, ఇంకొక జన్మ తీసుకొని, మళ్ళీ ఇవన్నీ ఫేజుల్ని దాటుకొని, ఇదంతా వద్దు. ఆ సైకిల్‌ని మనం బ్రేక్ చేసుకునే అవకాశం మాత్రం మన చేతుల్లో ఉంది. వన్స్ మనకి మనం ఒక ఏదైనా తల్లి గర్భంలో వచ్చాము అనంటే కంపల్సరీ మళ్ళీ ఈ 4 ఫేజెస్ దాటాల్సిందే. దానికి బదులు అవి రాకుండా మనం ఎలా చేయాలి అనేది ఆలోచించుకొని ఆలోచించాలి. అంటే దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటి అంటే, భగవంతుడికి భక్తియుత సేవ చేయడం శ్రీకృష్ణ పరమాత్మకి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాన దర్శనం. ఆసక్తిరనభిష్వంగ పుత్రదారగృహాదిషు. ఇక్కడేం చెప్తున్నారు? ఈ ఆహ్, ఆహ్, పుత్ర పుత్రుడు అంటే పిల్లల పట్ల, తర్వాత కళత్ర అంటే భార్యాభర్తల అది నెక్స్ట్ గృహం అన్నమాట. వీటి పట్ల అసంగత్వం ఉండాలి. అంటే అటాచ్‌మెంట్ ఉండకూడదు. అటాచ్‌మెంట్ ఉండకూడదు అంటే భార్య పిల్లల మీద లేకపోతే మన ఇంటి మీద మనకి ఎలాంటి ప్రేమ అవన్నీ ఉండకూడదా అంటే అది కాదక్కడ మీనింగ్. ఒకవేళ వీళ్ళందరూ ఈ మన పిల్లలు లేకపోతే భార్య లేకపోతే ఇల్లు ఇవన్నీ కూడా మనకి మనం భక్తి చేసుకోవడానికి కృష్ణ చైతన్య మార్గంలో పురోగతి చెందడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటే ఓకే. వీళ్ళందరితో మనం మంచిగా ఉండాలి. తర్వాత మనం ముందుకెళ్తూ వాళ్ళని కూడా మనతో పాటు అంటే ఇంటి యజమాని బాధ్యత ఏంటి అంటే పిల్లల్ని, భార్యని, ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యుల్ని కూడా భగవంతుడి మార్గంలో కృష్ణ చైతన్య మార్గంలో తీసుకొని వెళ్ళడము వాళ్ళ బాధ్యతనమాట. ఒకవేళ ఇంట్లో పరిస్థితులు ఆ రకంగా లేకపోతే అప్పుడేం చేయాలంటున్నారంటే శాస్త్రాలేం చెప్తున్నాయంటే అలాంటి భార్యని, పిల్లల్ని, ఆ గృహాన్ని కూడా త్యజించేయాలి, వదిలేయాలి అని చెప్తున్నారనమాట. ఇది ఆహ్, ఇంకొక పాయింట్. నెక్స్ట్ ఇంకా ఏం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆహ్, ఆ! సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు. మనకి కొన్ని సార్లు ఆహ్, మంచి జరుగుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు అన్ని సిట్యుయేషన్స్ కూడా మనకి అనుగుణంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకి సిట్యుయేషన్స్ ఫేవరబుల్‌గా ఉండవు. ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకొని, ఓకే. ఇదంతా నా కంట్రోల్‌లో లేవు. ఇప్పుడు మనకి కష్టాలు, సుఖాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయండి? ప్రీవియస్ జన్మలో మనం చేసుకున్న ఏవో కర్మ ఫలాల వల్ల రావచ్చు. లేకపోతే కొన్నిసార్లు భగవంతుడు లేకపోతే ఆధ్యాత్మిక గురువు మనకిచ్చే పరీక్షలు కావచ్చు. కొన్నిసార్లు మనకి నేను చేయలేని పని అని అనుకుంటాము. ఆహ్, నా వల్ల కాదు అని అనుకుంటాం. కానీ ఏమవుతుంది? మన ఆధ్యాత్మిక గురువుకి మనం ప్రార్థనలు చేసుకుంటాం. లేకపోతే కృష్ణకి మనం ప్రార్థన చేస్తాం. ఇలా అంటే అలా అయిపోతాయన్నమాట పనులు. కొన్నిసార్లు మనకి నేనన్నీ చేసేస్తాను. నాకొచ్చు నేను చేయగలను. ఈ పనిలో నేను ఎక్స్‌పర్ట్‌ని. ఈ సో, నేను చేసేస్తాను. నాకు ఎవరి సాయం అక్కర్లేదు అనుకుని మనం ఆ పని స్టార్ట్ చేస్తాం. ఎన్ని సార్లు చేసినా ఆ పని సక్సెస్ అవ్వదన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే అంటే మనలో ఉండే నెగెటివ్ క్వాలిటీస్ కావచ్చు. లేదంటే కొన్నిసార్లు హ్మ్. మనకి కొన్ని టెస్ట్‌లు కావచ్చు. మన ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా లేకపోతే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మల ఫలితం కావచ్చు. ఏదైనా మనం కొన్ని సార్లు సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినప్పుడు కూడా అవేవి మన కంట్రోల్‌లో లేవు. ప్రతిదాన్ని కంట్రోల్ చేసేదైనా మంచైనా, చెడైనా కంట్రోల్ చేసేది కృష్ణ అని ఒక్కటి మనం తెలుసుకొని, ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని యాస్ ఇట్ ఈస్‌గా మనం యాక్సెప్ట్ చేసేసి
ముందుకెళ్ళిపోతూ ఉండాలనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆహ్, చేయలేని వాటిని కూడా చేయగలిగే శక్తిని భగవంతుడే ఇస్తాడు మనకప్పుడు. అది మనం అర్థం జేసుకోవాలి. సుఖదుఖాలొచ్చినప్పుడు మనం చాలా మోడరేట్‌గా ఉండాలనమాట. సుఖం వచ్చింది గదా! అని సంతోషపడిపోకూడదు. దుఃఖం వచ్చినప్పుడు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఏదైనా డ్రాస్టిక్ స్టెప్పులు కూడా తీసుకోకూడదనమాట. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా మోడరేట్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ కృష్ణ ఈ కృష్ణ చైతన్య మార్గంలో ముందుకెలా వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? హ్మ్. నెక్స్ట్ అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. దీని గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. భగవంతుడి పట్ల మన భక్తి అనేది చాలా చాలా డీప్‌గా ఉండాలనమాట. భగవంతుడి పట్ల భక్తి ఒక్కటి మాత్రమే మనతో నెక్స్ట్ లైఫ్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యేది భక్తి ఒక్కటే. మిగతావన్నీ అంటే కర్మ ఫలితాలు ఇవన్నీ వస్తాయి. కానీ భక్తి మాత్రం మనల్ని ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి జన్మ మృత్యువుల నుంచి మనల్ని బ్రేక్ చేసి కృష్ణ వైపుకి తీసుకొనెళ్ళగలుగుతుందనమాట. అది మనం ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ ఇంకా ఏంటి అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం ఒక పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే వినమ్రతతో స్టార్ట్ చేసామనమాట. వినమ్రత ఏమన్నారు? అన్నిటికంటే మోస్ట్ బేసిక్ స్టెప్. 20వ అంతస్తుకి వెళ్ళాలి అంటే, ఒకటో అంతస్తు నుంచి మనం స్టార్ట్ చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం టాప్ మోస్ట్ దానికి వెళ్ళగలం అనమాట. అలాగే ఈ వినమ్రత అనేది ఒక్కొక్కటి ప్రతి క్వాలిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఆహ్, అన్నిటికంటే టాప్ మోస్ట్ స్టెప్ 20వ అంతస్తు ఏంటి అంటే భగవంతుడిని భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవడం. భగవంతుడు ఆ తత్వజ్ఞానాన్ని కృష్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం. తర్వాత అంటే భగవంతుడు అంటే మనలాంటి నార్మల్ మనిషి కాదు. ఆయన మనం ఒకటి కాదు. తర్వాత మనం ఎండ్ అయిపోతున్నాం. సో, ఆయన కూడా ఎండ్ అయిపోతారు. అలా కాదనమాట. భగవంతుడు అంటే ఆయనకి 3 ఫేజెస్‌లో ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి బ్రహ్మమని, ఇంకోటి పరమాత్మ స్టేజ్ అని, ఇంకొకటేమో నెక్స్ట్ భగవంతుడు అని. భగవంతుడు అంటే ఆయనకి కంప్లీట్‌గా ఐశ్వర్యాలన్నీ కూడా కంప్లీట్‌గా ఉంటాయి అని. తర్వాత హ్మ్. ఏదైనా సరే మనకి ఇంకా భక్తి ఒక్కటే ఆయన్ని చేరుకోవడానికి కావాల్సిన మార్గము. ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ, ఈ భక్తి యోగాన్ని మనం ఆశ్రయించి ఉంటామో, అప్పుడే మనం ఆ టాప్ మోస్ట్ స్టేజ్ భగవంతుడిని అర్థం చేసుకునే స్టేజ్‌కి వెళ్ళగలుగుతాం అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో ఎప్పుడైతే నా జన్మ కర్మల గురించి, కృష్ణుడి యొక్క జన్మ కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకింకా పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారు. భగవద్గీత 4 అధ్యాయం. ఆ! సో, అలా మనం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో, కృష్ణుడు ఏం చెప్తున్నారనండి అంటే మన ఆ స్టేజ్‌కి భగవంతుడిని కంప్లీట్‌గా అర్థం చేసుకోవడం అంటే, ఆయన చేసే కర్మల్ని, తర్వాత ఆయన ఎందుకు మన జన్మ వేరు, ఆయనకి జన్మ అంటూ ఉండదు. ఆయనకి చావు పుట్టుకలుండవు. ఆయన మనకంటే అసలు మనం కంపేర్ చేసుకోవడానికి కూడా లేదనమాట. అన్ని లోకాలకి కూడా ఆయనే ఆధారం. ఇవన్నీ మనం ఎప్పుడైతే 100% మనం థియరిటికల్‌గా వినడం వేరు. నిజంగా మనం యాక్సెప్ట్ చేసి కన్విన్స్ అవ్వడం వేరు. ఆ కన్విక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్‌కి వెళ్తామో అప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇంక పునర్జన్మ అనేది ఉండదు. ఎప్పుడు మనం కృష్ణతో పాటు మనం గోలోక బృందావనంలోనే ఉండొచ్చన్నమాట. ఉండి ఎప్పుడు ఆయన సేవలో ఉండొచ్చు. ఆయన భక్తుల సాంగత్యం తీసుకోవచ్చు. సంతోషమే సంతోషం అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్న ఈ కష్టాలు, ఈ కోపాలు ఇవేమీ ఉండవనమాట. ఓన్లీ ఆనందం మాత్రమే ఉంటుందనమాట ఆ గోలోక బృందావనంలో. ఇవన్నిటి గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. మనకి ఆత్మకి, పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటో అవన్నీ తెలుసుకోవడం, భగవంతుడికి భక్తి ఎలా చేయడము, ఈ క్వాలిటీ భగవంతుడి భక్తి ఒక్కటి మన అనన్యమైన చిత్తంతో ఉండి మనం భగవంతుడికి సేవ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ మిగతా 19 క్వాలిటీస్ కూడా డెవలప్ అవుతాయి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఇదంతా అన్నమాట. ఈ 8-12థ్ శ్లోక వరకు మనకి ఈరోజు జ్ఞానం గురించి తెలిసింది. నెక్స్ట్ శ్లోకంలో 13వ శ్లోకం నుంచి జ్ఞేయం అంటే ఏంటి? అనే దాని గురించి చెప్తారనమాట. అదండి ఈరోజు శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. లేకపోతే మనం ఆహ్, క్లోజ్ చేసేద్దాం. హరే హరే కృష్ణ మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ.
మనం ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అది కలిగి ఉంటేనే భగవంతుని పొందగలుగుతాము. దానికి మనకి ఎటువంటి లక్షణాలు ఉండాలి, వాటి ద్వారా మనం భగవంతుని